గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రాణం తీసిన కొబ్బరి నీళ్లు. దాహం వేస్తే మనం వెతికే మొదటి ఆప్షన్ ప్రకృతి ఇచ్చిన అమృతం కొబ్బరి నీళ్లు. కానీ అదే కొబ్బరి నీళ్లు ప్రాణం తీస్తాయని మీకు తెలుసా? తాజాగా కనిపిస్తున్న ఒక కొబ్బరి బోండాన్ని తాగిన కేవలం 26 గంటల్లోనే ఒక వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా డెన్మార్క్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. మనం అమృతం అనుకుని తాగే నీళ్లలో నిగూఢ విషం ఎలా చేరుతుంది? ఆ ప్రాణాంతకమైన 3NPA అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డెన్మార్క్లో ఒక వృద్ధుడు తాజాగా ఉన్న ఒక కొబ్బరికాయను కొట్టించుకుని నీళ్లు తాగాడు. తాగిన 3 గంటలకే విపరీతమైన వాంతులు, చెమటలు పట్టడం మొదలయ్యాయి. హాస్పిటల్కి వెళ్లేసరికి శరీర నియంత్రణ కోల్పోయి కేవలం ఒక్క రోజులో అవయవాలన్నీ విఫలమై మరణించాడు. పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలిన నిజం ఏంటంటే ఆ కొబ్బరి నీళ్లలో 3-నైట్రోప్రోపియానిక్ యాసిడ్ 3NPA అనే అత్యంత శక్తివంతమైన ఫంగల్ విషం ఉంది. ఇది ఎలా వస్తుంది? కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు ఏమైనా కలిపి ఉంటారా అనుకుంటున్నారా? కాదు. బయటకు కాయ తాజాగా కనిపిస్తున్నా పెంకుపై ఉండే సన్నని పగుళ్ల ద్వారా కొన్ని రకాల ఫంగస్ లోపలికి చేరుతుంది. ముఖ్యంగా కొబ్బరికాయలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోయినా, వేడి వాతావరణంలో ఉంచినా ఈ విషం తయారవుతుంది. ఇది నేరుగా మన మెదడును, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శ్వాస తీసుకోవడం కష్టమవ్వడం, మూర్ఛ రావడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ తాగే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. నీళ్లు తాగేటప్పుడు కొంచెం పుల్లగా అనిపించినా, డిఫరెంట్ వాసన వచ్చినా వెంటనే పారేయండి. బోండాం పైన రంగు మారిపోయినా, మెత్తగా ఉన్నా తీసుకోకండి. కొన్నిసార్లు ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు పాశ్చరైజేషన్ చేస్తారు కాబట్టి అవి సురక్షితం కావచ్చు. కానీ నేరుగా కాయ నుంచి తాగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్న పిల్లలు ఇలాంటి అపరిశుభ్రమైన కొబ్బరి నీళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈసారి మీరు కొబ్బరి నీరు తాగేటప్పుడు తప్పక ఇవి గమనించండి. మరి ఈ షాకింగ్ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.